సూజీ రవ్వ ఉప్మా చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఈ కప్పుతోటి ఒక కప్పు తీసుకున్నాను అన్నమాట. సూజీ రవ్వ, పోపు దినుసులు, క్యారెట్, ఆలు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి ఒక 2 మినిట్స్ ఇది సాటేట్ అయిన తర్వాత క్యారెట్, ఆలు యాడ్ చేసుకున్నాను దీంట్లోకి. 2 మినిట్స్ సాటేట్ అయిన తర్వాత ఆలు, క్యారెట్ వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకొక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెడతాం, తొందరగా కుక్ అవుతాయి. ఇటు పక్కన చూసారంటే ఈ గ్లాస్ తోటి 4 గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ పెట్టుకున్నాను అనమాట తొందరగా అవ్వడానికి. ఇప్పుడు మనం దీంట్లో టమాటో యాడ్ చేసుకుందాం. టమాటో యాడ్ చేసుకొని టమాటో కొంచెం అంటే స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్నామంటే తర్వాత ఈ పక్కన మరుగుతున్న వాటర్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత తీసి చూస్తే ఆల్రెడీ అన్ని వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో పక్కన మరుగుతున్న ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ ఇందులో వేసేసుకున్నాం. ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో రవ్వ పోసిన వెంటనే మనం మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ఈ ఉప్మాలోకి ఆవకాయ కానీ లేదంటే పుట్నాల పౌడర్ కానీ పల్లి పౌడర్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తిదైనా కానీ తినొచ్చు. దీంట్లో కర్డ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసినామంటే సూజీ రవ్వ ఉప్మా రెడీ అవుతుంది అన్నమాట. మూత చేసి చూసామంటే ఉప్మా రెడీ అన్నమాట. చూసారా అంత కలర్ఫుల్గా ఉందో. ఇది వేడి వేడిగా చాలా బాగుంటుంది. రసం కానీ సాంబార్ కానీ దీంట్లోకి అండ్ పల్లి పౌడర్, పుట్నాల పౌడర్ చాలా బాగుంటుంది. మీకు నెక్స్ట్ నేను పల్లి పౌడర్ అండ్ పుట్నాల పౌడర్ చేసి చూపిస్తాను అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.